ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం సదాశివలలితాంబిక పరబ్రహ్మ స్వరూపిణే నమః. మనం ఇప్పుడు ఈ తత్వబోధ కార్యక్రమంలో స్థూల శరీరము, తర్వాత సూక్ష్మ శరీరం అనే రెండింటిని గురించి తెలుసుకున్నాం. ఇంకొకటి మూడో శరీరం ఉంటుంది, కారణ శరీరం. మొత్తం శరీరాలు మూడు రకాలు అనుకున్నాం. ఒకటి స్థూల శరీరం, రెండు సూక్ష్మ శరీరం, మూడోది కారణ శరీరం. ఇప్పుడు ఇవాళ కారణ శరీరం గురించి తెలుసుకున్నాం. కారణ శరీరం అంటే ఏంటి? మనకి ఏదైనా ఒకటి ఓ జబ్బు ఏదో వచ్చింది, దానికి కారణం ఉంటుంది. దానికి ఒక కారణం ఉంటుంది. రీజన్ లేకుండా ఏది రాదు. మనకి సంఘటన జరిగిందంటే దానికి రీజన్ అంటూ ఉంటుంది. యాక్షన్కి రియాక్షన్ అంటే మనకు ఒక రియాక్షన్ అయిందంటే ఒక యాక్షన్ అయితేనే రియాక్షన్ ఉంటుంది, రాపుతుండదు. అట్నే కారణం శరీరానికి, మనం పుట్టడానికి కారణ శరీరం ప్రధానం. దానికి ఒక కారణం ఉంది. ఈ శరీరం మనం భర్త తీసుకోవడానికి కారణ శరీరం కారణం. మరి కారణం ఏ కారణం వల్ల మనం భర్త తీసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇది జనన మరణ చక్రం యొక్క మూలం. ఈ కారణ శరీరం బర్త్, రీబర్త్, జనన మరణ చక్రాలలో బంధించబడి ఉన్నాడు. ఇదే కారణ శరీరం. ఇది తెలుసుకుంటే మనకు జనమరణాలు ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయని మొత్తం తెలిసిపోతుంది. దాని ప్రకారం మనం జాగ్రత్త పడవచ్చు. కారణం అంటే ఏంటి అంటే మూలం. కారణం అంటే ఏంటి? మూలం. ఈ ఎందుకు వచ్చింది, ఈ రోగం వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది, ఈ శరీరం మనకు వచ్చింది, మనం ఈ జన్మ ఎత్తాం, ఎందుకు ఎత్తాం అనేది కారణం. మనం రీజన్ అంటే ఆ మూలంలో పోతున్నాం అన్నమాట. మూలం అంటారు దాన్ని మూలం. వాట్ ఈస్ ద రీజన్? ఫైండ్ ద రూట్. మూలంలో పోతుంది. అయితే ఈ కారణం శరీరం అంటే ఎట్లా వస్తుంది? దీనికి బీజం ఏంటంటే అవిద్య. ఈ కారణ శరీరానికి మూలం ఏంటి? అవిద్య అంటే అజ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం. మనం మొట్టమంచి అనుకుంటున్నాం. బీజ స్థితి అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం వల్ల ఎందుకు వస్తుందండి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ అజ్ఞానం అనేది మనకు తెలియకుండా మనం అజ్ఞానంలో ఉండటం వల్ల మనం మంచి పనులు, చీకటి కదా. అజ్ఞానం అంటే విద్య లేకపోవడం, అవిద్య. ఈ అవిద్య వల్ల మనకు ఏం తెలియదు. అజ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం పని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని తెలియదు. అప్పుడు ఏమవుతుంది? కొన్ని మంచి పనులు చేయొచ్చు, కొన్ని చెడు పనులు చేయొచ్చు, ఏ పని చేస్తున్నాం అజ్ఞానంలో. మన అజ్ఞానంలో ఉన్నప్పుడే చేస్తాం. మనం తెలిసి మాత్రం ఏం చేయం. అజ్ఞానంలో ఉన్నాగానే మనం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? కొన్ని మంచి కర్మలు ఏర్పడతాయి, కొన్ని చెడు కర్మలు అవుతాయి. ఆ చీకటిలో, అవిద్యలో మనం తెలియక కొన్ని మంచి చేయొచ్చు. మనం అజ్ఞానం ఉంది కాబట్టి మనకి చెడు కూడా చేయొచ్చు. చెడు చేస్తే చెడు కర్మల ఫలితం వస్తుంది, మంచి చేస్తే మంచి కర్మల ఫలితం వస్తుంది. కర్మకు ఫలితం గ్యారంటీ వస్తుంది. ఆ ఫలితాల వల్ల ఈ శరీరాన్ని మనం పొందుతున్నాం. కర్మజ్ఞానం, కర్మలు ఇచ్చేటువంటి ఫలితాల వల్ల మంచి కానీ చెడు కానీ దానివల్ల మనకు ఈ శరీర ప్రాప్తి కలుగుతుంది. అదేంటండి మరి దీనికి సంబంధం ఏంటంటే కర్మ. దాని పేరే కర్మ. నువ్వు కర్మలు చేస్తున్నావు, అన్ని మంచి కర్మలు చేస్తే నీకే పర్లేదు. నువ్వు కర్మ చేస్తున్నావు అంటే ఒక్కొక్కరిని చంపావు, అది చెడు కర్మే కదా. చంపడం తప్పు కదా. వాడు వ్యభిచారం చేసావు, అది తప్పే కదా. ఇంకో పిల్లగాడిని ఎత్తుకో, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. మన లోకంలో చేసే ధర్మాలు, అధర్మాలు ఎన్నో ఉన్నాయి. అధర్మ పనులు, ధర్మ పనులు చేస్తున్నాం. ఇవన్నీ మంచి కర్మ, చెడు కర్మ కింద దాటిస్తాయి, డివైడ్ అవుతాయి. అందులో అప్పుడు నీకు ఈ శరీరాలు ఉత్పత్తి అవుతాయి.
మంచి కర్మలు బట్టి నీకు మంచి జన్మలు వస్తాయి, ఉత్తమ జన్మలు వస్తాయి. చెడు కర్మలు చేస్తే నీకు చెడు జన్మలు వస్తాయి. అదోలో ఒక మొత్తం 84 లక్షల జీవులు ఉన్నాయి. ఆ జీవులలో నీకు మంచి చెడు ఏది ఎక్కువ ఉందో ఏది తక్కువ ఉందో చూసుకొని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే తుడిలో ఉన్నప్పుడు మనకు రాసి పెడతాడు, అన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు. వీడి పాపం చేశాడు కాబట్టి వీడి పాపాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడిని ఫలానా జన్మ పాప జన్మ ఇవ్వమంటాడు, మంచి ఎక్కువ ఉంటే మంచి జన్మ ఇవ్వమంటాడు. మంచి ఉన్నంత వరకు నీకు మంచి రకం ప్రార్థిస్తాం, తిరిగి మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ నీకు ప్రసాదిస్తాడు. చెడు ఉంటే చెడు జన్మలో పంపిస్తాడు. అందుకొరకు ఏమవుతున్నది, అజ్ఞానం వల్ల నువ్వు చేస్తున్నావు తప్పుడు పనులు, ఆ తప్పుడు పనుల వల్ల ఫలితం వస్తున్నది మంచి చెడు. అందుకు ఆ మంచి చెడు వల్ల అది కారణం. మంచి చెడు ధర్మం అధర్మం అనే పనుల వల్ల నీకు ఈ జన్మకు ఏ జన్మైనా మనిషి జన్మైనా రాదు, నీకు ఏ జన్మైనా 84 లక్షల జీవుల జన్మలు ఏదైనా రావచ్చు. నీకు నువ్వు చేసిన కర్మలు నీ ప్రారంభాన్ని బట్టి వస్తాయి. అది డిసైడ్ చేసేవాడు పరమాత్మ, పరబ్రహ్మం. ఆయన పరమాత్మ అంటే పరబ్రహ్మం, ఆయనే డిసైడ్ చేస్తాడు. కాబట్టి అంటే నీకంటే బీజం ఏంటి? అవిద్య. మనం చేయాలని ఎవరు చేయడు, అజ్ఞానంలో మనం చేస్తాం. అది తెలియక మనకు అజ్ఞానం చీకటి పొర కనబడుతుంది. రాత్రిపూట నీకు ఏది తింటే నువ్వు ఏం తింటున్నావు నీకు తెలుస్తుందా? అన్నం తింటున్నావు, చీకటి గాఢాన కాలంలో కందరపడుగు తింటున్నావు, నువ్వు గొంగళ పురుగు తింటున్నావు, మంచాన్ని తింటున్నావు, ఏం తింటున్నావు నీకు తెలియదు. మంచి తింటే బాగానే ఉంటుంది, చెడు తింటే నీకు కడుపు నొప్పి అది వస్తుంది, అనుభవిస్తాం. ఇది కూడా అంతే, అజ్ఞానంలో పడి మానవుడు చేస్తున్నట్టు. అందుకని ఎందుకండి ఈ శరీరాలు వస్తున్నాయి, ఈ కర్మలు మన ఫలితాలు అనుభవిస్తున్నామంటే కర్మ ఫలితం అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయంటే దీనికి ప్రజ్ఞానం ఘనయేవ, ప్రజ్ఞ ఘనయేవ. ప్రజ్ఞ అంటే విద్య, ప్రజ్ఞ అంటే తెలివి, అఘనం ఏవ. అప్పుడు సుషుప్తి స్థితిలో ప్రజ్ఞ ఘనయేవ. అప్పుడు అవిద్య నీకు తెలుపు, అప్పుడు నీకు తెలివి పడదు, అప్పుడు నీకు జ్ఞానం ఇది కాదు. మనస్సు అప్పుడు నీకు నిద్రలో సుషుప్తావస్థ స్థితిలో నీకు సుషుప్తావస్థ స్థితిలో గాఢ నిద్రపోతున్నావు. అప్పుడు గాఢ నిద్ర పోతున్నావు, సుషుప్తావస్థ గాఢ నిద్ర కదా, అప్పుడు నీకు ఏమీ తెలియదు. ఆ గాఢ నిద్ర ఎట్లుంటుందంటే అది ఎప్పుడు పట్టిందో తెలియదు, ఎప్పుడు పోయిపోయిందో తెలియదు, ఎప్పుడు మన తర్వాత నీకు కనుక మళ్ళీ మీరుకోరాదు. అదే గాఢ నిద్ర. అప్పుడు అంటావు బాగా నిద్ర పట్టింది, నాకు అసలు తెలివే పడలేదు అని మనం అనుకుంటున్నాం. సోయి లేకుండా పనుకున్నారా అన్నాడు ఫీలింగ్ నీకు వస్తుంది. అంటే ఏంటి? ఆ యొక్క సుషుప్తావస్థలో అజ్ఞానంలో ఉన్న బట్టి నీకు అవిద్యలో నీకు అటువంటి ఇది ఉంది. అవిద్యే అజ్ఞానమే నీకు సుషుప్తావస్థకు కారణం. అజ్ఞానం వల్ల నీకు అది ఇది అవిద్య ఉంది. అప్పుడు మనసు పనిచేయదు, నీకు అవిద్యలో ఏది పనిచేయదు, ప్రపంచం కూడా పనిచేయదు. ప్రపంచంలో ఉన్నామని నీకు తెలియదు, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదు. అందుకని అప్పుడే నువ్వు చేసే దానికి అవిద్య అంటే అక్కడికి ఎట్లా తెలియదు అసలు. అదే విధంగా అవిద్య ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు నీ శరీరానికి కారణమవుతున్నాయి. అర్థమైందా? నువ్వు గాఢాంధకారంలో ఉన్నప్పుడు అవిద్య ఉన్నది, అవిద్య ఉంటేనే నువ్వు గాఢాంధకారం నిద్రపోతున్నావు, సుషుప్తావస్థ. అప్పుడు నీకు ఏమీ తెలియదు. అందుకనే అవిద్యా రూపంలో ఉన్నప్పుడే కారణ శరీరం అంటారు దాన్ని. అవిద్య రూపమే కారణ శరీరం. ఆ కారణ శరీరంలో ఉన్నప్పుడు నీకు ఏమీ తెలియదు. ఇప్పుడు సూక్ష్మ శరీరం మనకు కనపడుతుంది, స్థూల శరీరం కనపడుతుంది. సూక్ష్మ శరీరం కూడా మనకు అందరూ కొంత మనస్సు అది ఉంటుంది, స్వప్నాలు వస్తాయి, మనకు కొద్దిగా తెలివి చేస్తుంది. కానీ ఈ కారణ శరీరంలో మనకు అసలు ఏమీ తెలియదు. అక్కడ నీకు ఏ స్థితి తెలియదు, అవిద్య మాత్రమే ఉంది. అవిద్యలో పడిపోతావు, అక్కడ ఏం పని అక్కడ నీకు ఎదరదు. మామూలుగా అవిద్య ఉండటం వల్ల నీవు మంచి చెడు చేస్తావు, మంచి కర్మ చెడు కర్మలు చేసి నువ్వు చేసే పనులన్నీ అవిద్య వల్ల చేస్తున్నావు. ఆ కర్మ ఫలితమే ఈ జన్మలు. అది తెలుసుకో.
అర్థమైనగా అందుకోసం జన్మ కారణం ఏంటి? అవిద్య అనేది మనం తెలుసుకోవాలి. దీనికి అనాది ఈ యొక్క కారణ శరీర ఈ అవిద్యకి అనాది. ఈ కారణ శరీర లక్షణాలు ఏంటంటే అనాది. ఇది ఆది లేదు. దీనికి ఎప్పుడు నిద్ర పడుతుందో పట్టిపోతుంది. అది తెలవదు మనకి. ఒక టైం అంటూ లేదు, ఎప్పుడు పడుతుందో దానికి ఆది లేదు. ఇది మొత్తం అవిద్య కింద లెక్క. ఇగ్నోరెన్స్. అనాది అంటే బిగినింగ్ లేదు. అనాది అంటే ఆది లేదంటే బిగినింగ్ అనేది లేదు. ఎప్పుడు నిద్రపడుతుందో గాంటిదే మనకు తెలియదు. అవిద్య అంటే ఏం చెప్పా? ఇగ్నోరెన్స్. మనకు తెలియదు. అవిద్య. విద్య అంటే మన జ్ఞానం లేదు. ఇగ్నోరెన్స్ అమాయకత్వం, అది అవిద్య. అంతేగా అజ్ఞానం కింద లెక్క ఇగ్నోరెన్స్ అంటే. ఇక అనిర్వచనం ఇది. ఆ నిద్ర ఎట్లా పడుతుంది అనిర్వచనం అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది, గాఢ నిద్ర, అశుద్ధాస్తులు. అప్పుడు నీకు ఆ గాఢ నిద్ర పట్టిన స్థితి కూడా నీకు అర్థం కాదు. పక్కవాడు వచ్చిపోయినా ఏది పోయినా ఏది నీకు తెలియదు. నీ మీద పక్కన పాము పోయినా తెలియదు, మనిషి పోయినా తెలియదు. ఏది తగినా కూడా నీకు స్థితి దొరకదు. మళ్ళీ తిరిగిపడేంతవరకు నీకు అసలు జాగ్రత్త అవసరం వచ్చేంతవరకు నీకు అసలు ఏమి ఆ స్థితిలో నీకు గాఢ నిద్ర నీకు ఏం తెలియదు. నువ్వు అంటావు నాకు ఏం తెలియపోయలేదు, అసలు ఇష్టమైన నిద్రపోయాను, నాకు అసలు ఏం తెలియదు అంటావు. గాఢ నిద్రలో నువ్వు తెల్లవారంతా నువ్వు చెప్పే ముందు నాకు ఏం తెలియలేదు, అసలు తెలియపడలేదు, అసలు అదే నిద్ర పట్టింది. అబ్బా ఏం నిద్ర పట్టింది, అసలు నాకు సోయి లేదంటాం. అంటే నీకు అసలు ఏది జ్ఞాపకం లేదు. అదే అజ్ఞానం, అదే అవిద్య. నీకు ఏం తెలియలేదంటేనే అవిద్య. విద్య అంటే జ్ఞానం, జ్ఞానం అంటే నీకు తెలివిన పడుతున్నది, తెలిసిపోతున్నది. విద్య అంటే తెలియటం, జ్ఞానం. అజ్ఞానం, జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? వెలుగు, తెలియటం. చీకటి అంటే అజ్ఞానం, ఇక ఏం కనపడదు, చీకటి, గాఢాంధకారం, తెలియదు. అజ్ఞానం అంటారు దాన్ని. అజ్ఞానంలోనే నీకు సుష్టావస్థ కలుగుతుంది. అందుకని నీకు ఏమి తెలియట్లేదు. అందుకని ఆ అజ్ఞానస్థితిలోనే నువ్వు మంచిగా ఉండి ఇక్కడ నీకు అజ్ఞానస్థితి ఉంటే నువ్వు ఈ చేసే పనులన్నిటికీ కారణం. అదే కర్మలు నిన్ను బాధ పెడుతున్నాయి. మంచి కర్మ కర్మ చేసి నీకు తెలియకుండా నీ ఎంత చేస్తుంటావు. అసలు నువ్వు చేయాలనుకో కొన్ని నువ్వే ఆటోమేటిక్గా అసలు నిద్రలో ఎట్లా ఇది అయిపోతావో అసలు నీకు ఏమీ తెలియదు. నువ్వు సంపాదనకు ఆటోమేటిక్గా నువ్వు చేసుకుంటూ పోతుంటావు. వాడిని సంపాదననుకో ఆ టైం వస్తుంది, వాడిని చంపేస్తావు. ఈ పని చేయాలనుకో, ఈ ధర్మ పని చేయాలనుకో కూడా ఆటోమేటిక్ చేస్తావు. అధర్మ పని చేయాలనుకున్నా ఆటోమేటిక్ చేస్తావు. దీనివల్ల మంచి చెడు ఫలితాలు వచ్చి నీకు జన్మల కారణం అది. బాగా అయితే ఇక ఈ తెలియకపోవడం అనేది అనుకున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆనందమయ కోశం నుంచి ఇది ఉద్భవిస్తుంది. ఆనందమయ కోశంలోనే ఈ యొక్క గాఢ నిద్ర, ఆనందం అనేది అక్కడ ఏమి తెలియదు. అక్కడ ఆనందమయ కోశంలో మనం ఇంకా ఉంటే మనకు అది ఏం తెలియదు. అదే బ్రహ్మాండముడి ఉంటే అసలు మనకి సోయి ఉండదు, ఏమీ తెలియదు. ఈ బయట ప్రపంచాలు ఎన్ని అసలు ఏది ఒక బ్రహ్మాండమే ఉంటుంది అంతే. ఇది ఆనందమయం కోసం రోజు సుషుప్తావస్థ, ఈ కారణ శరీరం మనకు సంభవిస్తుంది. అదే కారణ శరీరం. ఆనందమయ కోసం తేలియాడేదే కారణ శరీరం. అది తెచ్చుకోవాలి. కారణ శరీరం అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థమే కారణమైన శరీరం ఎందుకైంది? అజ్ఞానం ఏం తెలియకమని చేయటం కర్మ అంతా ఆ విధంగా వస్తుంది తీసుకున్నాం. దీన్నే యాజ్ఞవల్క్య మహర్షి గారు ఏం చెప్పారంటే ఆత్మ అన్నిటికీ సాక్షి. నువ్వు ఇన్ని పనులు చేసినా కానీ నీకేం తెలియదు. ఈ మనస్సుకు తెలియదు. మనస్సు నీకు తెలియటం అంటే ఎప్పుడు తెలుస్తుంది? మనసు కళ్ళు చూస్తే, మనసు జాగ్రత్త అవసరం, నీకు మనసు పనిచేస్తే, నీకు ఆత్మ పనిచేస్తే నీకు మంచి చెడు అనేది తెలుస్తుంది. ఇవన్నీ అక్కడ నిద్రలో ఈ గాఢ నిద్రలు ఇవన్నీ మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఏది పనిచేయదు. కాబట్టి అక్కడ నీకు ఒక ఆత్మ ఒకటి ఉంటుంది.
ఆత్మ పనిచేస్తా, అది నిద్రపోదు. అది ఏది పని చేయకపోయినా ఆత్మ సర్వవేద సర్వ అవస్థల 3 కాలాలైంది కూడా పనిచేస్తుంది. నేను చెప్పాను ఇప్పుడు. సత్ప్రయార్థం 3 కాలంలో ఉంటుంది. భూత వర్తమాన కాలం, భవిష్యత్తు కాలంలో ఉండేది. అది నశించదు. 3 కాలంలో ఉండేది ఏది ఉందో దాన్ని సత్ అంటారు. అదే ఆత్మ. ఆత్మ ఎప్పటికీ శాశ్వతం. అది సత్తు చిత్తు స్వరూపం. దాన్ని చైతన్యం కలిగిస్తుంది. అదే ఉనికిని కలిగిస్తుంది. సత్తు ఉనికిని కలిగిస్తుంది, చిత్తు చైతన్యం కలిగిస్తుంది. అదే ఈ సత్తు ఇదంతా ఉనికి ఏర్పరుస్తుంది. చైతన్యం లోపల అమ్మవారు చైతన్యం కలిగించి నిన్ను ఈ శరీరంతో ఆడుకుంటుంది. అందుకనే ఆత్మ నిద్రపోదు. అదన్నిటిని గమనిస్తూనే ఉంటుంది. నువ్వు చేసే పనులు, ఈ జగత్తులో చేసే పనులు, జాగ్రత్త అవస్థలు చేసే, స్వప్నావస్థలు చేసే, సుషుప్త అవస్థలు కూడా నువ్వు ఏం చేస్తున్నావో నిద్రపోయి అన్నీ చేస్తుందండి. అంటే నీవు అజ్ఞానంలో చేసే మంచి చెడు పనులు అనుకుంటావు. ఎప్పుడు చూడలేదు నేను చంపేశాను అనుకుంటావు. కానీ నీ ఆత్మ లోపల నువ్వు వాడిని చంపావనేది నీ ఖాతాలో పడిపోతుంది. నువ్వు మంచి పని చేసినా కూడా నీ ఖాతాలో పడిపోతుంది. అది కూడా చూస్తుంది. నీ మంచి పని చేశాను నన్ను ఎవరు గుర్తించలేదు అని నువ్వు అనుకుంటావు. కానీ అది కూడా ఆత్మ చూసి నిన్ను నీకు ఖాతాలో పడేస్తుంది, మంచి ఖాతాలో. అందుకొరకనే ఇది 3 కాలములందు కూడా ఉన్నటువంటి స్థితి. ఏది ఆత్మ. ఒక ఆత్మ మాత్రం 3 కాలాలు ఉంటుంది. అజ్ఞానం వల్లనే మనకు ఈ అష్టావక్ర మహర్షి చెప్పారంటే అజ్ఞానం వల్లనే బంది. ఈ అజ్ఞానమే అన్నిటికీ బంధం. దేని వల్ల ఏర్పడుతుంది? కర్మ వల్ల బంధం, సంకల్పం వల్ల బంధం. ఆ సంకల్పం ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి? అజ్ఞానం వల్ల జరుగుతున్నాయి. అజ్ఞానం వల్ల అంటే ఇది వల్ల నీకు మనసు చేసే ఇది దానికి సరైన ఇది కాక, దాని వెలుగు లేక, దానికి జ్ఞానం లేకపోవడం వల్లే నీకు బుద్ధి సరిగ్గా పనిచేయక, మనసు సరిగ్గా జ్ఞానం లేక తప్పుడు డిసిషన్స్ తీసుకుని కూడా నీకు బంధాలు సంకల్పాలు ఏర్పడతాయి. దానివల్ల నీకు కర్మలు ఏర్పడతాయి, కర్మ ఫలితాలు ఏర్పడతాయి. దానివల్ల జన్మలు కారణ శరీరం ఏర్పడుతుంది, జన్మవర్ణాలు ఉంటాయి. నీవు కానీ ఇవి ఎప్పుడూ స్వతంత్రువే. ఇంత మనం అనుకున్నా నువ్వు ఎప్పుడు స్వతంత్ర స్థితి అనేది. ఎందుకంటే ఈ శరీరం శాస్త్రం కాదు, ఈ మనసు శాస్త్రం కాదు. ఇది ఏది ఈ బుద్ధి, ఇవన్నీ ఇంద్రియాలు అన్నీ శాస్త్రాలు కావు. శాస్త్రం ఏంటి? ఇందాక చెప్పాను నేను. ఆత్మ ఒక్కటే శాశ్వతం. అది సత్తు చిత్తు స్వరూపం. ఆయన ఆత్మ త్రికాలములందు ఉండదు. అదొక్కటి. మిగతా అన్నీ నశించిపోతుండే. కొంతకాలం ఉండి కారణ ఈ శరీరాలు కారణభూతం కాబట్టి ఇవన్నీ కూడా పోతూనే ఉంటాయి. వస్తుంటే పోతుంటాయి. ఈ పంచభూతాలు కూడా వస్తుంటే నశించిపోతాయి. వాటితో తయారైన ఈ శరీరాలు, ఎన్ని జన్మలు, ఈ వస్తువులు ఎన్ని కాబట్టి అన్నీ నశించిపోయాయి. నువ్వు ఈ బల్ల తయారు చేసావు. ఈ బల్ల కూడా పంచభూతాలు తయారు చేయాలి. ఎందుకు చేశాను? దానికి ఒక కారణం ఉంది. నాకు నేను రాసుకోవడానికి, కుదరడానికి, పెరగడానికి కారణంతో ఈ టీవీ ఆకు నాకు కావాలి, కుర్చీ కావాలని చేసుకున్నాను. ఇది ఎప్పుడు శాస్త్రం కాదు, కొంతకాలానికి ఇది కూడా పోతుంది. అట్టనే మన జన్మలు కూడా అంతే. ఎన్ని కూడా శాస్త్రాలు కావు, అన్నీ కూడా పోతాయి. ఇంకోటి దీని రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, సూర్యుడు పెరుగుతుంటాడు, మన ఆత్మ కూడా పెరుగుతుంటుంది. ఆ సూర్యుడు లాంటి వాడే ఆత్మ. ప్రజ్ఞానం గలవాడు, జ్ఞానం ప్రకాశం గలవాడు, స్వయం ప్రకాశకుడు, చైతన్యం గలవాడు. ఆ చైతన్యం మన శరీరం మనం అన్ని పనులు చేస్తుంది, మన శరీరం మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కానీ ఆ సూర్యుడు అన్ని తన కింద చేత లోకాన్ని అంతటిని ప్రకాశింపజేస్తాడు అనుకోకుండా. ఆ ప్రకాశం వల్ల మనం అంతా అన్ని పని చేసుకుంటున్నాం. మన బతుకు తిరుగు అన్నీ ఏర్పడుతున్నాయి. దానికి ఏది ఎక్కర్లేదు, దానికి ఫలితం ఆశించాలి. దాని పని అంటే
చేసుకుంటూ పోతుంది. కానీ మబ్బు రాగానే మబ్బులు కమ్మగానే ఆ సూర్యప్రకాశం ఆగిపోతుంది, టెంపరీగా ఆగిపోతుంది. ఆ మబ్బులే అవిద్య. నీకు కళ్ళ పొర, అజ్ఞానం పొర, అవిద్య ఏర్పడిందో గాఢ నిద్రలోని కారణం దాని సుషుప్తావస్థను పెట్టి నిద్రపోతే నీకు ఏమి తెలియకుండా అయిపోయిందో అదే ప్రకారంగా మబ్బులు కమ్మితే సూర్యప్రకాశం ఎట్టబోతుందో నీ ఆత్మ మీద అజ్ఞానం అనే పొర కమ్మేకుండా నీకు ఏమి తెలియదు. ఆత్మప్రకాశం లేకపోతే కదా ఏం చెప్తున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు. దానివల్ల ఇవన్నీ కర్మలు, జన్మలు. అది చెప్తున్నాను స్వామి. ఇక వివేకానంద స్వామి ఏం చెప్తున్నా అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీ. ఇగ్నోరెన్స్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీ. ఈ దుఃఖానికి అన్నిటికీ అంతటి కారణం, ఈ అజ్ఞానానికి కారణం ఇగ్నోరెన్స్, అవిద్య. అజ్ఞానమే అవిద్యనే అన్నిటికీ కాదు. ఆల్ మిజరీ, అన్నిటికీ కారణం అది. సమస్తానికి మంచి చెడుకు మిజరీ, ఈ జరిగే సంఘటన అన్నిటికీ. ఇది అందుకునే కారణ శరీరం గురించి మనం ఇప్పుడు 3 శరీరాల తత్వాలు కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఒక్కసారి 3 శరీరాల యొక్క ఇది గ్రహిద్దాం. 3 శరీరాల యొక్క సమన్వయం చూద్దాం. 3 శరీరాలకు ఉన్న తేడాలు, వాడి యొక్క విధులు ఏంటి చూద్దాం. ఫస్ట్ శరీరం ఏంటి? స్థూల శరీరం. అది జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది. స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ కనపడుతుంది. స్థూల శరీరం జాగ్రత్త అవస్థ, దాని స్థితి. స్థూల దాని స్వభావం ఏంటి? స్థూల శరీరానికి స్థూల అనుభవం. ఈ మనసు, ఈ బుద్ధి చెప్పిన పనులు ఈ శరీరం చేస్తుంది. దాని చైతన్యం లేదు. ఆత్మ చైతన్యం వల్ల మనసు బుద్ధి చెప్పిన పనులు, మనసు బుద్ధి ఈ యొక్క చైతన్యంతో ఆత్మ చైతన్యంతో చేస్తుంది. ఆత్మ చైతన్యం వల్ల శరీరం కదులుతుంది, శరీరం చేస్తుంది. దీనికి కారణం మనస్సు, బుద్ధి. మనస్సు ఆలోచించి అది కావాలి, ఇది కావాలని కోరుతుంది. బుద్ధి దానికి ప్లాన్ చేస్తుంది. ఈ శరీరం చైతన్యం ద్వారా ఆ పని చేస్తుంది. అది స్థూల అనుభవం. స్థూలం అంటే ఈ శరీరం చేత చేయబడేటువంటి ఫలితం దానికి, దాని స్వభావం, స్థూల స్వభావం అది. ఇక సూక్ష్మ శరీరం అంటే అది స్వప్నావస్థితి. దాని స్థితి ఏంటి? స్వప్నావస్థితి. స్వప్నంలో నీకేమనిపిస్తుంది? ఒక మనస్సులో ఒక సంకల్పం వస్తుంటుంది. నువ్వు అమెరికాలో ఉన్నామని, లండన్లో ఉన్నామని, ఇట్లా కళలు. సంకల్పం అంటే ఒక కళ, ఒక ఊహ, ఏదన్నా అనుకొని అలా నీకు మొత్తం మనసులో ఒక రీతి కదులుతుంటుంది. ఈ ప్రపంచం అంతా మనసులోనే, నీ యొక్క మనసులో అన్ని రీతులు కదిలిపోతుంటాయి. ఈ భూమిలో నువ్వు చూసిన వస్తువులన్నీ స్థూల శరీరం మీద చూసినవన్నీ కూడా అన్నీ నీకు అక్కడ గుర్తొస్తాయి. అక్కడ స్వప్నావస్థలో అంతా నీకు సూక్ష్మ దాంట్లో మొత్తం మనసు ద్వారా నువ్వు తెలుసుకుంటావు. అక్కడ నీకు మళ్ళా తిరిగి అనుభవానికి వస్తాయి. ఈ కారణ శరీరం ఏంటి? సుషుప్తావస్థలో వస్తుంది. ఇదేమో స్వప్నావస్థలో వచ్చింది, ఇది జాగ్రత్త అవస్థలో వచ్చింది. స్థూల శరీరం జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరం స్వప్నావస్థ. కారణ శరీరం ఇప్పుడు కారణ శరీరంలో సుషుప్తుడు వస్తుంది. స్వప్నావస్థలో పోయింది, ఇప్పుడు మిగిలింది సుషుప్తావస్థ. అది కారణ శరీరంలో నీకు వస్తుంది. ఏమొస్తుంది కారణ శరీరం అంటే అవిద్య అని చెప్పాను నేను. అవిద్యలో సుషుప్త గాఢంగా నువ్వు నీకు ఈ ఒళ్ళు సో ఏది ఉండదు, ఏది తెలియదు. అసలు నిద్ర పట్టింది నీకు అర్థం కాదు. నువ్వు ఆ స్థితిలో ఆ జ్ఞానంలో అవిద్య ఆక్రమించుతుంది. అక్కడికి ఏది తెలియదు, ఏది తెలియదు. అదే అవిద్య. అదే కారణం, నీ జన్మలకి మూల కారణం ఆ కారణం. అదే ఆ జ్ఞానమే. ఆ అవిద్య నీకు మూల కారణం అవుతుంది. అజ్ఞానంతో నువ్వు చేసే పనులు, కర్మలు, వాటి ఫలితాల వల్ల నీకు జన్మలు అన్ని కారణాలు. అదే మళ్ళా రీబర్త్కు అదే కారణం. ఇక
మనం ఇప్పుడు వరకు మనం గమనించిన దాంట్లో స్థూల శరీరం మనకు కనిపిస్తుంది. సూక్ష్మ శరీరంలో మనకు కలర్ ఏమొస్తుంది, ఒక అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్. అది కనిపించదు కానీ ఒక ఎక్స్పీరియన్స్. నీళ్ళ నడిపోయాను, అక్కడ ఆనందంగా తిరిగాను, క్లబ్బుల్లో తిరిగాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, మనకు ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్, నీకు ఒక అనుభవం వస్తుంది. ఎక్కడ కళలో ఏ పనులు చేస్తుంటో అంత అనుభవం, ఏ పని నీ కళలో వస్తే ఆ యొక్క అనుభవం వస్తుంది. కారణంలో నీకు ఏ అనుభవం రాదు, నీకు ఏది కనిపించదు. స్థూలంలో అంత కనిపిస్తుంది, స్వప్నంలో అనుభవంగా ఉంటుంది. ఈ కారణ శరీరంలో అజ్ఞానం మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఏం లేదు, అవిద్య మాత్రమే ఉంటుంది. బాగా వేసుకోండి, అవిద్య ఉండేది అజ్ఞానం. అదే కారణం, అజ్ఞానమే అన్నిటికీ మూల కారణం. ఈ జన్మలు కర్మలు అన్నిటికీ అదే కారణం. కానీ వీటన్నిటికీ సాక్షి మరి ఉండాలి ఎవడో ఒకడు. నిన్న కాలం ఈ మూడు వాటిని చూసేది ఆత్మ అనే సాక్షి. కోర్టు శిక్ష చేసే ముందు కూడా ఒకటి సాక్ష్యాన్ని ఏమంటాడు. అట్లనే నీకు ఈ స్థూలంలో చేసే పనులు, సూక్ష్మంలో చేసే పనులు, కారణ శరీరంలో చేసే పనులకి సాక్షి ఎవరంటే ఆత్మ. ఇది మూడు కాలాలు ఎప్పుడు నీకు మెరుగుతూనే ఉంటుంది. అది మూడు కాలాన్ని ఉంటుంది. ఇంత మునుపు ఉంది, ఇప్పుడు ఉంది, ముందు కూడా ఉంటుంది. అది అన్నిటికీ సాక్షి ఆత్మ. అదే సాక్షిగా ఉండి నీకు సాక్షి చెప్పిందా జడ్జి ఏం చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. నీకు మంచిదానికి మంచిగా ఆయన నీవు చేసిన కర్మను బట్టి, ఫలితాన్ని బట్టి జడ్జి ఇస్తాడు. ఆ జడ్జి ఎవరంటే పరమాత్మ జడ్జి. ఆత్మే పరమాత్మ. ఆత్మ చూసింది కాబట్టి, ఆయన చూశాడు కాబట్టి, ఇక ఆయనకి ఆత్మ ఆయన చచ్చిపోయింది కాబట్టి నువ్వు చేసింది నేను చేయలే అన్నా కూడా కలదు. ఆత్మ చూసినట్టే బ్రహ్మం చూసినట్టే. బ్రహ్మం చూసింది కాబట్టి నీకు ఆటోమేటిక్గా పనిష్మెంట్ పడుతుంది. ఏ జన్మ ఏంటి ఎంత నీవు జన్మలు ఇవన్నీ కూడా. అందుకనే నాకు తెలియదు అనే భావాన్ని ఎప్పుడైనా గమనించండి. అప్పుడు ప్రశ్న, ఈ తెలియకపోవటం అనేది నాకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాకు ఏమి తెలియదని నేను అన్నా అంటే నాకు అసలు ఆ తెలియదనే పదం ఎట్లా మాట్లాడా అంటే ఏదో కొంత ఒక ఇది ఉంది, నాకు కాన్షియస్నెస్ ఉంది. నాకేం తెలియలేదంటే నీకు ఒక చోట తెలుస్తుంది, తెలియదు. తెలుస్తుందని చెప్పినా నీకు కాన్షియస్ ఉంటుంది, తెలియదని చెప్పినా కూడా కాన్షియస్ అయింది. అదే సమాధానం దీనివల్ల వస్తుంది, ఆత్మ చైతన్యం వల్ల నీకు ఆ ఇది వస్తుంది. ఆత్మ ఉండటం వల్ల అది చూస్తుంది కాబట్టి నీకేం తెలియదని చెప్పినా కూడా నీకు ఆత్మ చూసి చెప్తున్నది. నాకేం తెలియదని చెప్పేది కూడా ఆత్మ చేయని చెప్తుంది. అందుకనే ఈ విముక్తికి ఏంటి అంటే బంధం ఏర్పడుతుంది. అదే అవిద్య, అజ్ఞానం, బంధం. జ్ఞానం విముక్తి, అజ్ఞానం బంధం. జ్ఞానం విముక్తి మోక్షం. జ్ఞానమే మోక్షం విముక్తి. అజ్ఞానం బంధం ఇవన్నీగా ఆ బంధాలు పడితే దానివల్ల అన్నీ వస్తుంటాయి. అజ్ఞానం పోతే కారణ శరీరం లయమైపోతుంది. అజ్ఞానం వల్లనే కదా బంధం ఉన్నాం. ఇప్పుడు అజ్ఞానం పోతే బంధం లేదు. బంధం లేకపోతే ఇంకా విముక్తి అని చెప్పాక, బంధం లేకపోతే విముక్తే. అదే జ్ఞానం ఉంటే విముక్తి. అందుకొరకనే కారణ శరీరం అప్పుడు ఏమవుతుంది, లయమైపోతుంది, కాదు ఉండదు. ఇక నీకు విముక్తి లభించిందంటే ఇంకా కాదే ఉంది, అన్నీ పోయినట్టే. పాపం లేదు, పుణ్యం లేదు, ఏమి లేదు. అదే పాపం కూడా మనకొద్దు, పుణ్యం కూడా మనకొద్దు, ఏది వద్దు. ఏది మిగిలినా కూడా నీకు మళ్ళా ఒక జన్మ అంటూ వస్తుంది. పాపం ఉన్నా నరక జన్మ వస్తుంది, పుణ్యం ఉన్నా
ఏ ఇంద్రలోకం బ్రహ్మలోకం పోవాలి, మళ్ళీ అది అయిపోయింది మళ్ళీ తిరిగి రావాలి. అందుకు మనకు పాపం అక్కర్లేదు, పుణ్యం అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే మోక్షం. అదే ఆత్మ ఆత్మజ్ఞానం. అదే మహాప్రస్థ. ఇది మహాజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అహం బ్రహ్మాత్మని తెలుసుకోవటం, ప్రజ్ఞానం బ్రహ్మ. చిదాకాశంలో ఉన్నటువంటి ఆ జ్ఞాన స్వరూపుడు, సత్తు చిత్తు స్వరూపుడు పరమాత్మని తెలుసుకోవడమే నీకు విముక్తి, మోక్షం. అది దాన్నే మనం ఏమన్నా శుద్ధ చైతన్య స్వరూపుడు, సద్గాంధ చైతన్య స్వరూపుడు ఆయన అంటాం. కాబట్టి నాహం కారణ శరీరం, నాహం నేను కారణ శరీరాన్ని కాదు అని తెలుసుకోవాలి. నేను కారణ శరీరాన్ని కాదు. కారణ శరీరం అంటే మళ్ళీ వస్తాయి. నేను ఎవరిని? శుద్ధ చైతన్య అహం. నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి, శుద్ధ చైతన్య ఘన స్వరూపుణ్ణి, ఆ పరమాత్మ స్వరూపుణ్ణి. అహం బ్రహ్మాస్మిని. అదే తెలుసుకోవడం. ఇప్పుడు అర్థమైంది కదా. ఇటు తిరిగి మనం అహం బ్రహ్మాత్మలోకి పోవాలి, ప్రజ్ఞానం బ్రహ్మలోకి పోవాలి, అయమాత్మ బ్రహ్మాన్ని పోవాలి. ఈ 4 మహా వాక్యాల్లోనే తిరుగుతుంది. దానికే ఇదంతా. ఇటు తిరిగి అక్కడికే పోతాం. ఎక్కడో మోక్షం లేదు, నీలోనే ఉంది. ఈ 4 వాక్యాలు చాలు. వాటిని అర్థం తీసుకుంటే మనకు మోక్షం వస్తుంది. ఇక్కడ కాశీకి గంగా ఎక్కడికి నీవు నీలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని తీసుకొని మోక్షం పొందడమే కావాల్సింది. జై శ్రీమన్నారాయణ.